హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అమ్మయ్యా, ఫైనల్ బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరో తేలిపోయింది. కంటెంట్తో కొట్టారు, తక్కువ టికెట్ ప్రైజెస్ అండ్ సినిమా చూసిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఈ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చాయి. సంతోషం ఏంటంటే డబ్బింగ్ సినిమాల లడబిడలేదు, అన్నీ తెలుగు సినిమాలే. మరి వీటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? హాయిగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే పెట్టిన డబ్బులకు ఏది వర్త్ వాచ్ అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 రాజాసాబ్. దీని గురించి చెప్పి చెప్పి చెవులు నొస్తున్నాయి. ఎంత చెప్పినా ఏం చేసినా ఇది డౌన్ అవుతూనే వెళ్తుంది. మౌత్ టాక్ అనేది చాలా బలంగా స్ప్రెడ్ అయింది, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది. కామెడీ హర్రర్ థ్రిల్లర్ అనేసరికి చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్, కానీ థియేటర్లో మాత్రం మైండ్ కంట్రోల్, హిప్నాటిజం అని ఆడియన్స్ మైండ్ ఖరాబ్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ ఏమో హై లెవెల్లో ఉంటే రియాలిటీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉంది. పోటీలో కాకుండా సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే ఈజీగా ఒకసారి చూడొచ్చు అనే టాక్ నిలబడిపోయిండేది, సినిమా కూడా హిట్ అయ్యిండేది. కానీ పోటీలో నలిగిపోయింది. పైగా మెజారిటీ సీన్స్ అన్ని డూప్తో లాగించి పవర్ బాబు రైస్ మిల్లు కంటే ఘోరంగా చేశారు. అది ఇంకో డిసప్పాయింట్మెంట్. ఇక కథ ఏంటి అనేది అవసరం లేదు, ఈ పోటీలో ఇది లాస్ట్ మూవీ ఫెయిల్ అయింది. నెంబర్ 2 అట్టపెట్టెల లొట్టప్రసాదం. దీంట్లో ఏముందో, ఎందుకు రుద్దుతున్నారో, ఆ ఫేక్ పోస్టర్ల గోలేంటో గ్రహాంతర వాసులకు కూడా అంతు చిక్కడం లేదు. డైరెక్టర్ని ఇంకో బద్దం భాస్కర్ని ముందు పెట్టి పెసాదంగులం అంతా నాదే అని తొడ వాచిపోయేలా కొట్టుకుంటున్నాడు. రివ్యూలు చెప్పకుండా కోర్టు నుంచి పర్మిషన్లు, రివ్యూలు చెప్పే వాళ్ళని కొనేసి డబ్బా కొట్టించుకొని, రివ్యూలు చెప్పిన వాళ్ళకి స్ట్రైకులేసి, సొంత మాఫియాతో జాకీలు వేయించుకొని, ఏదో ఉంది సినిమాలో బాచు గ్రేచు అని ఆడియన్స్ని మోసం చేసి హిట్టు కిందికి తోలేస్తున్నారు. కథ ఏంటంటే చిత్తూరు నాగయ్య, కన్నాంబ, కాంచనమాల నాటి కథ ఇది. లిటిల్ హార్ట్ సినిమాలో కాత్యాయని వాళ్ళ అవ్వ లవ్ స్టోరీ అన్నమాట. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో పెసాదు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆంటీ కొద్ది రోజులకే వదిలేస్తుంది. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత బాగా గ్యాప్ వచ్చిందని గ్రహించిన పెసాదమంగులం మళ్ళీ భార్యతో కడుచుకోవడానికి వస్తాడు. మరి కడుచుకున్నారా లేదా అనేది మీరు ఎక్కడైనా చూసి తెలుసుకోండి. సినిమాలో సరైన కథ లేదు, కామెడీ లాగించాలని చూసి క్రింజ్ రుద్దారు. ఎక్కడ నవ్వాలో ముందే డిస్క్లైమర్ వేసి ఉంటే బాగుండేది. ఏమీ లేదు, అంతా డొల్లా. ఫేక్ పోస్టర్లు, ఫేక్ ప్రచారాలు చేసి మోసపోకండి. నెంబర్ 3 అనగనగా ఒక రాజు. మన బెప్పం ప్రసాదుతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కాకపోతే ఇది యూత్కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫ్యామిలీతో వర్కౌట్ అవ్వకపోవచ్చు. జాతిరత్నాలు టైప్ ఆఫ్ కామెడీ, కానీ దానంతా స్పూప్ కామెడీ లేదు. కదేంటంటే హీరో ఒక జమీందారు వారసుడు, అయితే వాళ్ళ తాతగారు మంచి ఆటగాడు. బాగా ఆడి ఉన్న ఆస్తి అంతా వాళ్ళకి రాసి ఇచ్చి ఉంటాడు. రాసి ఆస్తి తరిగిపోయింది, చివరికి పెన్ను కూడా అరిగిపోయింది. ఇక హీరోకి అరిగిన పెన్ను, ఊడిన పెంకు తప్ప ఏముండదు. దాంతో ఎలాగైనా సరే మంచి డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనుకున్నట్టే చేసుకుంటాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే మన పెసాదమంగుళం కంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. దాంట్లో ఉన్న క్రింజ్ కామెడీ కంటే దీంట్లో ఉన్న డైలాగులు, కామెడీ చాలా బెటర్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇందులో కూడా పెద్ద స్టోరీ లేదు, కామెడీ కూడా అంతంత మాత్రమే. ఈ కామెడీ యూత్కి అయితే సెట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే సెట్ అవ్వదు. రాజాసాబ్ పెసాదమంగుళంతో పోల్చి చూసుకుంటే బెటర్, అంతే. నెంబర్ 4 భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా సెట్ అవుతుంది. వాళ్ళకి స్టోరీ, టెక్నికల్స్, స్క్రీన్ ప్లే ఇవేం తెలీదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అయితే చాలు, కడుపుబ్బ నవ్విస్తే చాలు, సినిమా హిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక కథ ఏంటంటే ఇదేం పెద్ద కొత్త కథ ఏం కాదు, రొట్ట స్టోరీ. రవితేజకు ఒక లిక్కర్ కంపెనీ ఉంటుంది. ఎవడో చేసిన వైన్ తాగడం ఏంటి అనే ఒక ఆలోచనతో అనార్కలి అనే ఒక వైన్ని తయారు చేస్తాడు. ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అవ్వాలని చూస్తాడు, వాళ్ళు ముందే రిజెక్ట్ చేస్తారు. దాంతో స్వయంగా తనే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకుంటాడు. అయితే ఆ క్రమంలో ఆ కంపెనీ ఎండి రెండో హీరోయిన్ అక్కయ్యతో అన్నయ్య కొలాబరేట్ అవుతాడు. రవితేజకు ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది. ఈ విషయాన్ని అటు ప్రియురాలితో ఇటు పెళ్ళాంతో దాచేస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. సినిమా ఎలా ఉందంటే 80% వరకు బాగుంది, ఒక 20% ల్యాగ్ ఉంది. మొత్తం కామెడీతో, అది కూడా సిచ్యువేషనల్ కామెడీతో లాగించారు. రొటీన్ స్టోరీ అయినా కూడా కామెడీతో మాయ చేశారు. కొన్ని చోట్ల అయితే నవ్వి కళ్ళకు నీళ్ళు వస్తాయి, అలాంటి కామెడీ ట్రై చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా వర్కౌట్ అవుతుంది. నెంబర్ 5 నారి నడుమ మురారి. శర్వానంద్ సైలెంట్గా వచ్చి హిట్ కొట్టేశాడు. దురదృష్టం ఏంటంటే దీనికి పెద్దగా థియేటర్స్ లేవు. పోటీలో కాకుండా ఇంకెప్పుడైనా వచ్చి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కోసం బాగా వెయిట్ చేయించిన సినిమా ఇది.
ఇక స్టోరీ ఏంటంటే భూటాన్ లాటరీలో కోట్లు సంపాదించిన నరేష్ లేటు వయసులో పెళ్లి చేసుకుంటాడు. ఇక తన కొడుకే ఆ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాడు. ఆయనే మన హీరో శర్వానంద్. ఈ శర్వానంద్ కూడా ఒక పెద్ద లాయర్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే తనకు ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. తనతో విడాకులు తీసుకుంటే ఈ పెళ్లి చెల్లుతుందని సునీల్ అడ్డుకుంటాడు. మరి తర్వాత ఏమైంది అనేది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి. ఇక సినిమా ఎలా ఉందంటే ఫ్యామిలీస్తో వెళ్తే బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా అంటే చాలా బాగుంది సినిమా. కొంచెం ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్లో, అయినా పర్వాలేదు, మళ్ళీ వెంటనే లేచింది. ఇక కోర్ట్ హాల్ సీన్ ఉంది, హిలేరియస్, అసలు అద్దిరిపోయింది. ఓవరాల్గా ఆడియన్స్ని 90%కి పైగా ఎంటర్టైన్ చేస్తుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ సంక్రాంతికి అండ్ ఈ వారంలో ఒక మంచి సినిమా చూడాలంటే నా సజెషన్ నెంబర్ 1 నారి నారి నడుమ మురారి, తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఆ తర్వాత అనగనగా ఒక రాజు, ఆ తర్వాత పెసాదం అంకుల్, లాస్ట్ అండ్ ఫైనల్ రాజాసాబ్. ఇది ఆర్డర్. ఇక దేనికి వెళ్ళాలో అన్నది మీ ఇష్టం. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటి కింద కామెంట్ చేసేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.